హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న పడినటువంటి వర్షాలకి వచ్చినటువంటి ఫ్లడ్స్కి వరి పొలాలన్నీ పడిపోయినాయి అనమాట. ఒక వారం రోజుల తర్వాత కొంచెం బలంగా ఉన్నాయన్నీ లేచి నిలబడ్డాయి. చూడండి పైరు చూడు ఎంత చక్కగా కనిపిస్తుందో. ఆల్మోస్ట్ చాలా వరకు పడిపోయినాయి. అక్కడక్కడ కొంచెం బలంగా ఉన్నాయి, నిలబడే శక్తి గలవి. అవన్నీ వరి పొలం అలా నిలబడింది అనమాట. వెనక మామిడి తోట కనిపిస్తుంది. అసలు జామాయిల చెట్లు అయితే చాలా కొన్ని బలంగా ఉన్నాయి, నిలబడ్డాయి. మిగతా అన్నీ డౌన్ ఇట్లా ఉంగిపోయినాయి అనమాట. చూపిస్తాను అవి. చూసారా చెట్లు? అంటే వచ్చిన ఫ్లోటింగ్కి ఇట్లన్నీ పడిపోయినాయి అనమాట. చెట్లన్నీ చాలా వరకు లోపలంతా మొత్తం జామాయిల చెట్లన్నీ నేల కొరికిపోయాయి అనమాట, వాలిపోయాయి. ఇటు చూస్తేనేమో ఇటు కూడా కొన్ని చెట్లు కొంచెం బలంగా ఉన్నాయి, దృఢంగా ఉన్నాయని మాత్రం నిలబడ్డాయి. వీటి చెట్లల్లో పాటు అసలు ఎంత చెత్త వచ్చిందంటే అంత చెత్త పేరుకుందనమాట. కొన్ని కర్ర మొద్దులు, అసలు ఎక్కడ చెత్త అంతా మొత్తం కొట్టుకొచ్చి ఈ చెట్ల వాళ్ళ మధ్యలో ఆగిపోయింది అనమాట. చాలా డస్ట్ ఉంది చూడండి. మొత్తం చూడండి ఎంత ఫ్లడ్ అండి. వాటర్ అనేది ఎంత ఫ్లో అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రావడానికి నేను చాలా కష్టపడ్డాను. ఇక్కడ ఎదురుగా మొత్తం బురద ఉంది. ఎట్లా చిన్నగా అడ్జస్ట్ అవుతే ఇక్కడ దాకా వచ్చా. ఇక్కడ కొంచెం పర్లేదు, బాగుంది. ఎదురుగా మొత్తం నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇంకో ఈ సైడ్ చూడండి, ఎదురు ఎట్లా వంగిపోయినాయి చెట్లు. అయ్యయ్యా, నేను ఇంతకుముందు చూసినప్పుడు అయితే చాలా ప్రశాంతంగా హ్యాపీగా స్ట్రైట్గా నిలబడి ఉన్నాయి అన్ని చెట్లన్నీ. హ్యాపీగా వచ్చిన వరదలకి నేల కొరిగిపోయి అసలు వాటి మీద టన్నుల కొద్ది చెత్త పేరుకున్నట్టు అనిపిస్తుంది నిజం చెప్పుకోవాలంటే. కానీ ఈ వరదలు వచ్చిన సమయంలో చాలామంది మానవతా దృక్పథంతో వరద బాధితులకు వారికి తోచిన మేర, చేయగలిగిన శక్తి మేర చాలా సహాయం అందించారు. వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. నా వంతు తరపున నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ ముక్కు మొహం కూడా నాకు తెలియదు. కానీ వాళ్ళ ఒక సేవా దృక్పథంతో వరద బాధితులకు చాలా సహాయం అందించారు. అందులో నేను ఒకడిని, సహాయం పొందిన వాళ్ళలో నేను ఒకడిని. వాళ్ళు ఎంత ఇచ్చారని తెలిసి చెప్పనా? సుమారు ఒక నెల రోజులకు సరిపోయే సరుకులన్నీ ఇచ్చారు. అంటే వాళ్ళు కొంచెం ఒకళ్ళు బట్టలు ఇచ్చారు, ఒకళ్ళు దుప్పట్లు ఇచ్చారు, ఒకళ్ళు సరుకులు ఇచ్చారు, ఒకళ్ళు బియ్యం ఇచ్చారు, ఒకళ్ళు నూనె ప్యాకెట్లు ఇచ్చారు, ఒకళ్ళు పాల ప్యాకెట్లు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళకు తగినంత సాయం, చేయగలిగిన సాయం చేసుకుంటూ పోయారనమాట. అస్సలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. మనుషుల్లో ఇలాంటి భావంతో అందరూ ఉంటారు అని నేను చూశానమాట కళ్ళతో. ఎట్లయితే నా మనసులో ఉన్నంత కోరిక కళ్ళతో చూడడం చాలా ఆనందం ఉంది. చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, సుఖశాంతులతో ఆనందంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీ వెంకటేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మేమందరం చాలా రుణపడి ఉంటాం. వాళ్ళెవరో మాకు తెలియదు, కానీ చేసింది మానవ సాయం కాబట్టి, దైవం మానుష్య రూపేణ కాబట్టి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇది ప్రస్తుతం, ఇంతకుముందు వచ్చినప్పుడు బాగుండేదా, ఇది ఫ్లడ్ డిజాస్టర్ అనమాట. డిజాస్టర్ కనిపిస్తుంది ఇక్కడంతా. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇదంతా ఫ్లడ్స్కి. మొన్న ఇక్కడ వ్యవసాయ రైతులు అడిగాను అనమాట, తాతగారు ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చేసి పొలాలన్నీ నేల కొరిగిపోయాయి కదా, మరి ఏమైనా మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుందా? కొంచెం ఒక 100%లో ఒక 70% అయినా మీకు పొలం చేతికి వస్తుందంటే, మేమంతా అనుకుంటున్నాం, భగవంతుడి దయ అది, ఒక 60% దాకా రావచ్చని నేను నమ్ముతున్నాను చెప్పాడు అనమాట. సంతోషమే కదా. 100% పోయే కందంటే ఒక 60% చేతికి వచ్చిన సంతోషం. మళ్ళీ అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళకి తోచిన సాయం వరద బాధితులకు చేయుతున్నర్థం ఇస్తారు, సంతోషం. కానీ వాళ్ళ ధైర్యాన్ని అసలు నిజంగా ధైర్యం కోల్పోయారనుకున్నా, కానీ ధైర్యాన్ని కోల్పోలేదు. మళ్ళీ ఈ పొలం పోతుంది, నెక్స్ట్ పొలం చేస్తారు వాళ్ళు. ఆ కాన్ఫిడెంట్ మాత్రం వాళ్ళలో బాగా నచ్చింది. రైతులందరూ ఇలానే ఆలోచించండి. తొందరపడి ఆత్మహత్య ప్రయత్నాలు, నిరుత్సాహపడటం, ఏదో ప్రయత్నాలు చేయమాకండి. మనం ధైర్యంగా ముందుకెళ్తే ప్రతిదీ సాధించగలం. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు. ధైర్యంతో ఏదైనా ముందు సాధిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. చూడండి,
అసలు నిజంగా నేను వరదలు వచ్చినప్పుడు చూసినప్పుడు మొత్తం పడిపోయి ఉన్నాయి. అలాంటి చెట్లు ఈరోజు నిలబడ్డాయంటే కొంచెం ఓపిక పట్టాలా, ఒక వారం రోజులు ఓపిక పడితే చూడండి అవి నిలబడి ఇప్పుడు నేను అనుకుంటున్నా ఒక 70% రావచ్చని నేను నా ఉద్దేశం. అలా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుడిని. ఇంతేనబ్బా, మనం ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటే మనం బాగుంటాం, మన ఇల్లు బాగుంటుంది, అందరం బాగుంటాం. అంతే, ఇదే ఫార్ములా. నేను చెప్పదలుచుకున్న ఫార్ములా ఇదే. మెడిసిన్, ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే మెడిసిన్ అంటే ఇదే. ఎందుకు అందరు బాగుండాలని కోరుకున్నవాడు వాడు ఎప్పుడు బాగానే ఉంటాడు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఇదే మెడిసిన్, ఇది ఫార్ములా, ఫండమెంటల్ ఫార్ములా. ఇప్పుడు మనం ఒక మార్కెట్లో ఒక చిన్న వస్తువు కొంటే దానికి ఒక మాన్యువల్ ఇస్తారు. ఒక మనిషి ఎలా బ్రతకాలో కూడా ఒక మాన్యువల్ ఉంటుంది కదా. అదేనబ్బా భగవద్గీత, మన హిందువుల యొక్క ముఖ్యమైనటువంటి అతి పవిత్రమైన గ్రంథం భగవద్గీత. ఇందులో ఒక మనిషి ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఈ సొసైటీతో ఎలా ఉండాలో చెప్పిందనమాట భగవద్గీత. అంత మంచి శ్లోకాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో కూడా అవైలబుల్ అవుతుంది భగవద్గీత. చాలా ఒక సారవంతంగా ఒక మెసేజ్ రూపంలో మనకు చెప్తున్నారు, ఫ్రీగా శ్లోకాల రూపంలో వాటికి అర్థాలు చెప్తున్నారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది ఇక్కడ నేచర్ మాత్రం. ఇప్పుడు సమయం వచ్చేసి 5:25 అవుతుంది నేను ఈ వీడియో చేస్తున్న సమయంలో. నేచర్ మాత్రం ఎంత అద్భుతంగా ఉంది. ఇలా అవి చెట్లు చూడట్టు నిలబడ్డాయి. ఒక పందిరికి తోరణాలు ఇట్లా వేస్తే చూసినగా మండపాలలాగా వచ్చి నిలబడ్డాయి అనమాట. ఇట్లా వరిగిపోయినాయి అనమాట చెట్లు. ఇంకా ఇవి మళ్ళీ స్ట్రైట్గా రావాలంటే కష్టమే. ఇలానే కొనసాగుద్ది, అలా మర్చుకొని వెళ్ళిపోతూనే ఉంటాయి ఇక క్రాస్గా. ఓకే, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ వన్స్ అగైన్ ఈ వరద బాధితులకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.